'బైసన్' మూవీ రివ్యూ. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి 'ధ్రువ్ విక్రమ్', 'అనుపమ పరమేశ్వరన్' మరియు 'పశుపతి'. డైరెక్టర్ వచ్చేసరికి 'మారి సెల్వరాజ్'. కథ విషయానికొస్తే ఒక ఊర్లో ఉండే 2 గ్రూపుల మధ్య గొడవల వల్ల ఆ ఊర్లో ఉండే టాలెంటెడ్ పీపుల్ మరియు యూత్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఎలా సఫర్ అవుతున్నారో అనేది ఈ సినిమా. అదే ఊర్లో ఉండే హీరో అతనొక సూపర్ కబడ్డీ ప్లేయర్ అనమాట. అతను ఎప్పటికైనా సరే ఇండియన్ నేషనల్స్‌కి ఆడాలనేది అతని కల అనమాట. అతను ఈ గొడవల వల్ల ఎలా సఫర్ అయ్యాడు, ఆ గొడవలన్నీ ఓవర్‌కమ్ చేసి ఇండియాకి ఆడాడా లేదా అనేది ఈ సినిమా. ఊర్లో హీరో యొక్క ఆటకి ఫ్యాన్స్ ఉంటారనమాట. సో, వాళ్ళు ఇతన్ని బైసన్ అని పిలుస్తూ ఉంటారనమాట. సో, ఈ గొడవలన్నీ దాటుకొని హీరో ఇండియన్ నేషనల్స్ వరకు కబడ్డీ ప్లేయర్‌గా ఎదిగాడా లేదా అనేదే ఈ సినిమా మొత్తం. యాక్చువల్‌గా ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాకి ఊర్లో ఉన్న గొడవల్ని ముడిపెట్టి, ఆ గొడవల వల్ల కింది స్థాయి వ్యక్తులు ఎలా సఫర్ అవుతున్నారు, అలాగే యూత్ ఎలా నష్టపోతున్నారు అనేది చూపించారు ఈ సినిమాలో. ఈ మూవీ ఎక్కువ పార్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లోనే నడుస్తుంది. 90స్‌లో నడుస్తుంది అది గూడా. ఆ 90స్ సెటప్పు, ఆ ఊరు సెటప్పు చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో బస్ సీన్ చాలా బావుంటుంది. కొంచెం భయమేస్తుందనమాట ఆ సీను. ఆ సీన్ ఒకటి ఫస్ట్ హాఫ్‌లో చాలా బావుంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే 2 ఎమోషనల్ సీన్స్ గట్టిగా పడ్డాయి. ఒక 2, 3 చోట్ల మనం అసలు ఏడ్చేస్తాం అనమాట. నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భీమిలి కబడ్డీ జట్టే గుర్తొచ్చింది. ఆ సినిమాలో కూడా ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ సినిమా అంత గ్రాండ్‌గా అయితే ఉండదు కానీ, ఆ సినిమాలో కూడా ఎమోషన్స్ అండ్ లవ్ సీన్స్ చాలా బావుంటాయి. ఇది నాని గారు యాక్ట్ చేసిన సినిమా. సో, నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ సినిమా గుర్తొచ్చింది. కానీ, ఆ సినిమా ఒక ఊరు మధ్య ఉన్న కబడ్డీ పోటీగానే చూపించారు. కానీ, ఇది మాత్రం ఒక నేషనల్ లెవెల్‌లో చూపించారన్నమాట. సో, ఈ సినిమా కొంచెం గ్రాండ్‌గా తీశారు దానికంటే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'ధ్రువ్' గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎంతైనా సన్ ఆఫ్ విక్రమ్ కదా! సో, ఆయన మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. బాడీ బిల్డింగ్ గూడా చాలా బాగా చేసి, ఈ సినిమాలో బైసన్ అనిపించుకున్నాడు. సో, కొన్ని డైలాగ్స్ బావుంటాయి సినిమాలో. కబడ్డీ సీన్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో వచ్చే పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ అప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ కబడ్డీ చాలా బావుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బావుంటుంది. హీరో అండ్ ఫాదర్ సన్ యొక్క కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బావుంటుంది. ఈ సినిమాలో ఫాదర్ యొక్క క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా పెట్టారు. సో, ఆ క్యారెక్టర్ పశుపతి గారు చేశారు. ఆయన గూడా యాక్టింగ్ ఇరగదీశారనమాట. సో, కొన్ని ఎమోషన్ సీన్స్‌లో కూడా చాలా బాగా నటించారు. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ గూడా చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ చాలా బాగుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో, అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చాలా బాగా చూపించారు. నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ గూడా అంత గ్రేట్‌గా అయితే ఉండదు. సాంగ్స్ గూడా ఓకే. ఓకే అనిపిస్తాయి. ఇక లాస్ట్‌లో కబడ్డీ కోచ్‌ని చూపించిన తీరు బాలేదనమాట. ఈ సౌత్, నార్త్ అండ్ డిఫరెన్స్‌లో చూపించారు. సో, ఒక హిందీ కోచ్ ఉంటే మిగతా ప్రాంతాల వారిని ఎలా తొక్కుతారు అనేది విధంగా అయితే ఈ సినిమాలో చూపించారు కోచ్‌ని. సో, అది కొద్దిగా బాగలేదు నాకు ఈ సినిమాలో. అది ఒక స్థాయి వరకు చూపిస్తే బాగుండేది. అలాంటిది ఆ స్థాయిని మించి చూపించారనమాట. సో, ఈ తమిళ్ వాళ్ళకి హిందీ వాళ్ళంటే ఎప్పటినుంచో పడదు. సో, అదే టాపిక్ మీద అయితే ఈ సినిమా క్లైమాక్స్ అయితే డిజైన్ చేశారు. యాక్చువల్‌గా తమిళ్ సినిమాలకి ఇంతవరకు 1000,00,00,000 సినిమా ఒకటి కూడా లేదు. సో, ఈ మధ్య హిందీ సినిమాలను కూడా తమిళ్‌లో బ్యాన్ చేసినట్టుగా ఓ బిల్ అయితే పెట్టారనమాట అసెంబ్లీలో. సో, ఇలా చేసుకుంటూ పోతే ఇక తమిళ్ సినిమా ఎప్పటికి 1000,00,00,000 సినిమా అయితే కొట్టడం కష్టమే అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి అప్‌కమింగ్ స్టార్స్‌కి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి, ఇలాంటి కథల్ని వాళ్ళకి ఆపాదిస్తే సినిమా కొంచెం ఎక్కడో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందనమాట. తమిళనాడులో ఉన్న థియేటర్‌లు కేవలం 500 మాత్రమే. 550 అనుకుంటా. సో, అలాంటప్పుడు వాళ్ళు మిగతా సినిమాలను బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎక్కువగా బయటనే ఎక్కువ ఆడతాయి. 'రజనీకాంత్', 'కమల్ హాసన్', 'విక్రమ్' ఇలాంటి వాళ్ళ సినిమాలు ఎక్కువగా 'విజయ్' కూడా ఈ మధ్య ఎక్కువగా బయట నుంచి కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో, వాళ్ళకి హిందీ మార్కెట్ కూడా ముఖ్యం. సో, ఇలాంటి స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడొచ్చు గానీ, ఇలాంటి సినిమాలకి మాత్రం చాలా ఇబ్బందనమాట. సో, ముఖ్యంగా అప్‌కమింగ్ స్టార్స్‌కి చాలా ఇబ్బంది. వాళ్ళు వేరే లాంగ్వేజ్‌లో ప్రూవ్ జేసుకోవాలంటే చాలా కష్టమవుతది. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే చాలా బాగుంది. నాకైతే తమిళ్‌తో పాటు తెలుగులో గూడా హిట్ అవుతుందనైతే అనిపిస్తుందనమాట. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5.